హాయ్ అండి, అందరికీ నమస్తే. గొర్లి శ్రీనివాసరావు గారు రచించినటువంటి నీలిమిన్నాగు పార్ట్ 7. జరిగిన కథ. లారీ వెళ్తున్న దారిలో ఒక ఊరు కనపడుతుంది. తనకు మెడిసిన్స్ కావాలని ఒకసారి లారీ ఆపమని అడుగుతుంది నీలిమ. లారీ నుండి దిగిన తర్వాత రోడ్ క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి సందులోకి వెళ్ళి లారీని తప్పించుకుంటుంది. లారీ వాళ్ళు వెళ్ళిపోయాక తన మెడలో చైన్ని షాప్లో ఇచ్చేసి 2000 తీసుకుంటుంది. మొబైల్ కొని దానితో కాల్ చేస్తుంది. కళ్యాణ్తో మాట్లాడాక తనకు ఇతరుల మనసుల్లో తనకు కావాల్సిన ఆలోచనలు పుట్టించే శక్తి ఉందని తెలుసుకుని దాన్ని పరీక్షించాలి అనుకుంటుంది. తన శక్తిని ఒక హోటల్లో పరీక్షించుకుని సంతృప్తి చెందుతుంది. తర్వాత బెంగళూరు బస్కి ఒక టికెట్ కొనుక్కుంటుంది. డాక్టర్ మాథ్యూస్, డాక్టర్ కళ్యాణ్లను ఒక 5 స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకువెళ్తాడు క్రాంతివర్మ. తన దగ్గర ఉన్న నీలిమ రిపోర్ట్లు కావాలంటే అఫీషియల్ మెజిస్ట్రేట్ ఆర్డర్ కావాలంటాడు కళ్యాణ్. క్రాంతికి ఏం చేయాలో పాలుపోదు. అప్పుడు మాథ్యూస్ మధ్య మార్గంగా ఒక సెకండ్ ఒపీనియన్ లాగా తనకు చూపించమని, అందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్కి పనికి వచ్చే వివరాలు ఉంటే మాత్రమే వారికి చెబుతాను అంటాడు. ఇక్కడి నుంచి ఇలా. అప్పటికే రికార్డుల విషయంలో తన జాగ్రత్తలో తాను ఉన్న కళ్యాణ్ కొంచెంసేపు ఆలోచించి, డాక్టర్ మాథ్యూస్, నా పేషెంట్ ఒకసారి నాతో మాట్లాడితే నేను మీరు చెప్పినట్లు చేస్తాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. అతనికి క్రాంతిని కాస్త ఆడుకోవాలనిపించింది. మాథ్యూస్ ప్రపోజల్కి కళ్యాణ్ ఒప్పుకుంటాడు అన్న ఆశతో చూస్తున్న క్రాంతికి కళ్యాణ్ మాటలు పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు అయింది. ఉస్సూరుమన్నాడు. డాక్టర్ కళ్యాణ్, అది వీలు పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సమాచారం నాతో షేర్ చేసుకోవడం వల్ల మీకు ఆమెకు ప్రొఫెషనల్గా ఎలాంటి అపకారం లేదని నా నమ్మకం. ఇది మీకు క్రాంతికి మధ్య ఒప్పందం కాదు, మనిద్దరి మధ్య ఒప్పందంగా భావిస్తే నాకు ఎంతో గౌరవం ఇచ్చినట్లు భావిస్తాను అన్నాడు మాథ్యూస్. ఇంకా బెట్టు చేయడం అంత బాగుండదని మాథ్యూస్ మాటలకు సమ్మతించాడు. షూ డాక్టర్, మీరు నా పేషెంట్ కేసు చూసి డయాగ్నోస్ చేస్తానంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? మీకు ఫీజు ఇచ్చుకునేటంత స్తోమత మాకు లేదు. ఇది ఒక గుడ్ విల్ జెస్చర్లా మీరు చేయటానికి ముందుకు వచ్చారని నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సమాచారం అంతా మీకు ఇవ్వమని రీటాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మా సిస్టర్ ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది, అందువల్ల నేను రేపు క్లినిక్కి రాను. మీకు ఏ సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు క్రాంతి. వెంట్రుక వాసిలో పెద్ద డిజాస్టర్ కాకుండా ఆపాడు అనుకోగలిగాడు. నీలిమ ఏరియా డి నుంచి తప్పించుకొని వెళ్ళి 6 గంటలు దాటినా ఆమె గురించి ఎటువంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇంకా కాలం గడుస్తూ ఉంటే ఆమె కోసం వెతకాల్సిన ఏరియా పెరుగుతూ ఉంటుందనుకున్నాడు మహీందర్. క్రాంతి చెప్పిన విషయాలు నమ్మటానికి లేకపోయినా ఆమెకు బయట నుంచి సహాయం అందింది అనిపించింది. కేరళలో పనిచేసినప్పుడు కొన్ని విచిత్ర విషయాలు విన్నాడు. కొన్నిసార్లు హేతువాదానికి అందని విచిత్ర విషయాలు చూశాడు కూడా. అతను విన్న వాటిలో నీలిరంగు పాము గురించి కూడా ఉంది. అది విచిత్ర శక్తులు ఉన్న దేవతా సర్పం అనేవారు. అది సాధారణంగా నిధి నిక్షేపాలకు, ఆలయ సంపదలకు కావలి ఉండటానికి మంత్రపూర్వకంగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని విన్నాడు. కానీ ఇక్కడ అలాంటి నిధి నిక్షేపాలు లేవు, ఆలయ సంపదలు లేవు. మరి ఈ నీలిమిన్నాగు ఎందుకు కనపడింది తమ వాళ్లకు అనేది అర్థం కాలేదు. నీలిమిన్నాగు కనిపించినప్పుడు దాని కళ్ళలోకి చూసిన వారికి మరణం సంభవిస్తుంది, కనీసం మతి భ్రమణ కూడా కలుగుతుంది అంటారు. మరణమైతే తన సిబ్బందిలో ఎవరికి జరగకపోయినా మతి భ్రమణం లాంటిది కలిగిందని ఒప్పుకోవాల్సిందే అనుకున్నాడు. అయితే అది కనపడటానికి నీలిమ తప్పించుకోవడానికి కనెక్షన్ అర్థం కావట్లేదు. ఇక నీలిమ విషయాన్ని డిపార్ట్మెంట్కే కాకుండా పబ్లిక్కి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఒకవేళ ఆమె తమ వాళ్ళ కళ్ళు గప్పి చాలా దూరం వెళ్ళి ఉంటే పబ్లిక్ సహాయం లేకుండా ట్రేస్ చేయడం కష్టం అనుకుని ఆమె పేరు, ఫోటోతో వివరాలను అన్ని ఛానళ్లకు పంపమని ఆదేశాలు జారీ చేశాడు. 10 నిమిషాల తర్వాత అన్ని టీవీ ఛానళ్లలోనూ స్క్రోలింగ్ మొదలైంది. ఒక అరగంట తర్వాత ఆమె ఫోటో కూడా చూపించి ఆమె ఒక ముఖ్యమైన మర్డర్ కేసులో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న వ్యక్తిగా చెప్పడం మొదలుపెట్టారు. నీలిమ ఎక్కవలసిన బస్ వచ్చింది. హోటల్ ఓనర్ వచ్చి నీలిమకు చెప్పాడు, ఆ బస్ మీదే ఎక్కండి అంటూ. ఆమె వెళ్ళి బస్ ఎక్కింది. అతనికి థ్యాంక్స్ చెప్పి ఆమె బస్ ఎక్కిన తర్వాత అతను నోటీస్ చేశాడు ఆమె దగ్గర లగేజీ లేకపోవటాన్ని. ఆమె ఏమైనా తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకుని మర్చిపోయి ఉంటుంది అనుకున్నాడు.
అడుగుదామనుకున్నాడు. కానీ అప్పటికే బస్ ఎక్కి కూర్చుంది. విండో సీటు ఆమెది. విండో నుంచి ఆమె అతన్ని చూసింది. అతడు కూడా ఆమెను చూశాడు. ఏమీ ఆలోచిస్తున్నాడో అర్థమైంది ఆమెకు. అతను ఆమె వైపు 2 అడుగులు వేశాడు. కానీ అంతలోనే ఏమైందో మరి. ఆమె దగ్గరకు వెళ్ళి అడుగుదామనుకున్నవాడు మరోవైపు తిరిగి బస్ ఎక్కుతున్న జనాలను చూస్తూ తాను ఏమి మరిచిపోయాడో గుర్తుకు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. చిన్నగా నవ్వుకుంది నీలిమ. తన శక్తి గురించి తనకు తెలియజేసిన కళ్యాణ్కు మనసులోనే మరోసారి ధన్యవాదాలు ప్రేమగా చెప్పుకుంది. అంతలో బస్ బయలుదేరింది. టికెట్ చెకింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తికి టికెట్ చూపించింది. తర్వాత ఒక పక్కకు తిరిగి హాయిగా నిద్రపోయింది. ఆ బస్ వెళ్ళిన తర్వాత హోటల్ ఓనర్ లోపలికి వెళ్ళినప్పుడు ముసలి వెయిటర్ వచ్చి, టీవీలో మన హోటల్కి వచ్చిన అమ్మాయి బొమ్మ చూపిస్తున్నారు, ఏంది కథ అన్నాడు. అప్పుడు టీవీ వైపు చూశాడు అతను. నీలిమ ఫోటో చూపించి ఆ పేరు వివరాలు ఆమెపై అభియోగాలు చెప్తున్నారు టీవీలో. అవును కదూ, ఆమెనే, పేరు కూడా అదే అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది ఆమె చేతిలో ఎలాంటి లగేజీ లేకపోవడం. అది అడగాలని తాను వెళ్ళడం, అడగకుండానే వెనక్కి రావడం. వెంటనే ఫోన్ తీసి టీవీలో చెప్తున్న నెంబర్కి డయల్ చేశాడు. మహీందర్ సెటప్ చేసిన కంట్రోల్ రూమ్కి ఆ కాల్ వెళ్ళింది. హలో అన్నాడు మహీందర్ టీంలోని ఒకడు. సార్, టీవీలో మీరు చెప్పిన అమ్మాయిని నేను చూశాను అన్నాడు హోటల్ ఓనర్. ఎక్కడా? అన్ని వివరాలు చెప్పాడు. ఆమె వెళ్తున్న బస్ నెంబర్తో పాటు ఆమె సీట్ నెంబర్ వివరాలు కూడా అందించాడు. ఆ విషయాన్ని వెంటనే మహీందర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆ బస్ని అది వెళ్లే దారిలో ఇంటర్సెప్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. కర్ణాటక పోలీసులతో కోఆర్డినేషన్ ఏర్పాట్లు చేసుకున్నాడు. బస్ నెంబర్, సీట్ నెంబర్ దారిలో పెట్రోలింగ్ చేసే హైవే యూనిట్స్కి పంపించారు. ఆ నెంబర్ బస్, ఆ సీట్లో ఉన్న యువతిని అరెస్ట్ చేసి తమకు అప్పగించవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. ఈ ఏర్పాట్లన్నీ చాప కింద నీరులా జరిగిపోతూ ఉండగా అవేమీ తెలియని నీలిమ ఆదమరిచి హాయిగా నిద్రపోతుంది. ఆ నిద్రలో ఆమెకు తరచుగా వచ్చే కలలు మళ్ళీ రావటం మొదలైంది. ఆ కలలోని విషయాలు ఇలలో జరుగుతున్నట్లుగా ఊహించుకుంటూ వాటిలో లీనమైపోయింది. ఒక్కోసారి సన్నగా నవ్వు వస్తుంది. ఆమె లేత గులాబీ రంగు పెదవులపైన అంతలోనే బ్రుకుటి ముడివేసి ఎవరినో అదిలిస్తున్నట్లు ఉంది. అలా కనిపించే విషయాలలో చాలా వరకు ఆమెకు మెలకువ వచ్చాక గుర్తుకు రావు. ఆమె కలలో గడిపే జీవితం ఆమెది కాదు, కానీ అది కూడా తనదే అనుకుంటుందామె. సత్యప్రకాష్ తన అంతరింగుకులతో సమావేశమయ్యాడు. మోహన్ దేవ్కి తనకు ఉన్న పగలు, ప్రతీకారాలు అతనికి మరవటానికి వీలు లేనటువంటివి. వివేక్ మరణం తర్వాత అందరి దృష్టి తనపైనే ఉందని అతనికి తెలుసు. కానీ వివేక్ మరణం తన కారణంగా కాదని కూడా అతనికి తెలుసు. అయితే ఆ విషయాన్ని నమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉన్నా సరే కానీ మోహన్ దేవ్ మాత్రం ఉండడని తెలుసు. అలాంటి నేపథ్యంలో తన కంపెనీలలో ఒకదానికి చెందిన ట్రక్ గుద్దడం వల్ల జరిగిన యాక్సిడెంట్లో వివేక్ పిఏ చనిపోవటం, దానిని యాక్సిడెంట్ కేసుగా కాక మర్డర్ కేసుగా పోలీసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం చూసి కంగారు మొదలైంది. జరుగుతున్న సంఘటనల వెనుక ఏదో ప్రచ్ఛన్న హస్తం ఉందని, అది తనను నాశనం చేయడానికి పథకాలు వేస్తుందని భయపడసాగాడు. కానీ అలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం అతని ఊహకు అందట్లేదు. తన వాళ్ళందరిలో తనకు వచ్చిన సందేహాలను, భయాలను గురించి వివరించి చెప్పాడు. వారి ఆలోచనలతో ఏదైనా మంచి పరిష్కార మార్గం దొరుకుతుందని అతని ఆశ. సత్యప్రకాష్ బావమరిది హేమరాజ్, ప్రధాన కంపెనీ డైరెక్టర్లలో ముఖ్యులైన 3 సర్వేశ్వర్, యతిరాజ్, భార్గవులు ఆ సమావేశంలో కూర్చొని ఉన్నారు. ఆ కంపెనీ అన్ని ఆస్తులను కూడగట్టుకోవటానికి ప్రధాన కారణం సత్యప్రకాష్ డైనమిజం అంటారు పబ్లిక్లో. నిజానికి ప్రారంభ దశలో అతను చెయ్యని అన్యాయం లేదు, కరవని గట్టి లేదు అంటారు అతనంటే గిట్టని వాళ్ళు. ఏది ఏమైనా కానీ అతని కుటుంబ సభ్యులలోనూ బంధువులలోనూ బాగా శక్తివంతులుగా పేరు పొందిన వాళ్ళనే అతను డైరెక్టర్లుగా నియమించుకున్నాడు. సత్యప్రకాష్ లేవనెత్తిన విషయాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ హత్యలు జరిపించింది ఎవరు, వారికి తమతో శత్రుత్వం ఉందా, లేక మోహన్ దేవ్ మీద శత్రుత్వంతో హత్యలు చేస్తూ ఆ నింద తమ మీదకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేక ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు తమ పైన, మోహన్ దేవ్ పైన ఉన్న శత్రుత్వాన్ని ఒక దెబ్బకు నాశనం చేయాలని ఎవరైనా ఉమ్మడి శత్రువు ప్రయత్నిస్తున్నాడా? ఈ సందేహాలను తన వాళ్ళ ముందు వెల్లడి చేశాడు సత్యప్రకాష్. అదేంటి బావా, మీ ఇద్దరికి కామన్ శత్రువు ఎవరుంటారు? నాకు తెలిసి ఎవరైనా మీలో ఒకరికి శత్రువు అయితే వెంటనే రెండో వాళ్ళు అతన్ని తమ మిత్రవర్గంలో చేరుకుంటారు. అలాంటిది మీ ఇద్దరికి కామన్ శత్రువు అడిగాడు హేమరాజ్. బావమరిది మాటలకు ఉలిక్కిపడ్డాడు సత్యప్రకాష్.
గతంలో తను మోహన్ దేవ్ కలిసి చేసిన అక్రమాలు కొన్ని సినిమా రీలులా అతని మనోనేత్రం ముందు కదిలాయి. వాటిల్లో తమ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా పగ తీర్చుకుంటున్నారా అనే సందేహం మెదిలింది. అప్పటి వరకు ఎవరికీ తెలియకుండా దాచి ఉన్న కొన్ని రహస్యాలను తన ఆంతరింగికులకు వివరించాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు. మొత్తం 3 రహస్యాలవి. వాటిల్లో 3వది అతి హేయమైనది, దారుణమైనదిను. అందులోనూ సత్యప్రకాష్ అంతవరకు తను నమ్మిన అతి ముఖ్యులను దారుణంగా మోసం చేసి సర్వనాశనం చేశాడు. తమకు కలిగిన తీవ్రమైన నష్టానికి వాళ్ళల్లో పగ చెలరేగటం సహజమే. వాళ్ళందరికీ తనను శిక్షించాలని ఉండటంలో తప్పు లేదని అతని నమ్మకం. కానీ అది చేసింది తనొక్కడే కాదు, తోడుగా మోహన్ దేవ్ కూడా ఉన్నాడు. తామిద్దరూ చేతులు కలిపి కొట్టిన దొంగ దెబ్బకు వాళ్ళు చావలేని వాళ్ళుగా అయిపోయారు. అలాంటి చేవలేని వాళ్ళు తమను చావు దెబ్బలు కొట్టగలరా? అసాధ్యం అనుకున్నాడు. అతను చెప్పిన విషయాలను విన్న తర్వాత అక్కడ ఉన్న నలుగురికి కూడా అతని అభిప్రాయం సరైనదే అనే నమ్మకం కలిగింది. అతను చేసిన ఘోరం ముందు ఇప్పుడు జరుగుతున్నదేమీ పెద్ద నేరాలుగానో ఘోరాలుగానో కనిపించలేదు. అయితే భయంతో పాటు వారికి ఒక దురాశ కూడా కలిగింది. సత్యప్రకాష్ అంతా చెప్పాడు కానీ ఏదో ముఖ్యమైన విషయం మాత్రం ఇంకా దాచి ఉంచాడన్నది తేటతెల్లమైంది. వాళ్ళంతా కలిసి అన్వేషించిన నిధిని సొంతం చేసుకున్నారా లేదా? ఒకవేళ స్వంతం చేసుకుంటే అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ ఎవరూ దాన్ని స్వంతం చేసుకోకపోతే తాము దాన్ని ఎలా పొందాలి? అవి ఆ ప్రశ్నలు. సత్యప్రకాష్ తన వాళ్లకు చెప్పి చెప్పకుండా కొన్ని విషయాలను చెప్పిన తర్వాత వారికి సలహాకై వేచి ఉన్నాడు. ఆ విషయాలు మీరు ఇంతవరకు ఎప్పుడూ మాకు చూచాయగానా చెప్పలేదు అన్నాడు అతని బావమరిది హేమరాజ్ నిష్ఠూరంగా. శత్రువులు ఎవరై ఉంటారు అన్న విషయంలో కొంచెం స్పష్టత వచ్చింది కనుక మనం వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అన్నాడు భార్గవ. జాగ్రత్త అంటే డిఫెన్స్లో ఉన్నట్లు కదా. మన చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్నారు శత్రువులు. అలాంటి సమయంలో మనం ఎదురుదాడి చెయ్యకపోతే తర్వాత మనకు సమయం దొరకదు అన్నాడు యతిరాజ్. తక్కిన వాళ్ళందరికీ ఆ సూచన ఆమోదయోగ్యంగా అనిపించింది. తలలు పంకించి తమ సమ్మతిని తెలియజేశారు. నీ ఉద్దేశం ఏమిటి? వివరంగా చెప్పు. మనం ఎలా ఎదురుదాడి చెయ్యాలి అన్నాడు సర్వేశ్వర్. 2 మార్గాలున్నాయి. ఒకటి పోలీసుల సహాయం తీసుకోవటం, లేదా ఒకప్పటి సహచరుడైన మోహన్ దేవ్ సహాయం తీసుకోవడం అన్నాడు యతిరాజ్. అదెలా కుదురుతుంది? మనం స్వంతంగా ఏమైనా చేస్తే బాగుంటుంది కానీ పోలీసుల దగ్గరకో మన ప్రధాన శత్రువు దగ్గరకో వెళ్ళటం జరగని పని అన్నాడు సర్వేశ్వర్. నాకు తోచిన మార్గాలు చెప్పాను. మీలో ఎవరికైనా ఇంకా మంచి ఆలోచన వస్తే చెప్పండి అన్నాడు యతిరాజ్. అతని కళ్ళలో ధీమా కనపడింది. ఇంతకు మించి మార్గాలు మరే ఉంటాయి అన్నట్లు. డబ్బుని మించిన స్నేహితుడు ఇళ్లలో మరెవరూ లేరు. మన దగ్గర దానికి కొదవలేదు. దానితో మన శత్రువుల దాడిని ఎదుర్కోవచ్చు. కానీ ఇప్పుడు మన ముందు ఉన్న ముఖ్యమైన విషయం ఆ నిధిని గురించి ఇంకా ఎవరెవరికి తెలుసు అన్నది. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వారిని మనతో కలుపుకోవడమా లేక పక్కకు తప్పించడమా అన్నది చెయ్యాలి. దానికి నా దగ్గర ఒక మంచి పథకం ఉంది అన్నాడు సర్వేశ్వర్. ఏంటో చెప్పు అన్నాడు సత్యప్రకాష్ కుతూహలంగా ముందుకు వంగి. దాసు ఆరోగ్యం కొంచెం మెరుగైంది. తన వాళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాడు. వాళ్లతో మాట్లాడుతున్నాడు. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక ఇప్పుడే డాక్టర్లు అతని ఆరోగ్యం గురించి ఆశాజనకంగా చెప్పారు. అతని పరిస్థితి మెరుగవడంతో అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. దాసును చూడడానికి వచ్చిన రంగారావుని గుర్తుపట్టి నీరసంగా నవ్వాడు దాసు. దాసు, ఎంత సంతోషంగా ఉంది నువ్వు మళ్ళీ నవ్వుతుంటే అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రంగారావు. ఆప్యాయంగా అతని వైపు చూశాడు దాసు. ఎలా ఉంది నీకు అడిగాడు రంగారావు. బాగుంది సార్. అదేంటి దాసు ఆ సారు గిరు వదిలే అన్నాడు నొచ్చుకుంటూ రంగారావు. పర్వాలేదు అన్నాడు నవ్వుతూ. దాసు బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు రంగారావు. దాసు బెడ్ని తలవైపు భాగం పైకి ఎత్తి పెట్టాడు. దానికి ఆనుకుని కూర్చున్నాడు దాసు. ఒక పక్కన అతనికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. వాటితో పాటు అతనికి ఇవ్వాల్సిన మందులు కూడా ఆ ఫ్లూయిడ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఆ గదిలో ఒక పక్కగా అటెండర్ పడుకోవడానికి ఒక సింగిల్ కాట్ ఉంది. మరోవైపు విజిటర్స్ కూర్చోవటానికి ఒక సోఫా సెట్ ఉంది. ఆ సోఫాలో కూర్చొని నిశ్చితంగా దాసుని చూస్తున్నాడు మహేందర్. క్రాంతివర్మ కూడా అదే సోఫాలో కూర్చొని ఉన్నాడు. మాట్లాడుతున్న దాసుని పరిశీలనగా చూస్తున్నాడు క్రాంతి. అతని ఆరోగ్యం సరిగా ఉంటే ఇప్పుడు అతన్ని అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అసలు దాసు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అతనికి అంతమంది శత్రువులు ఎలా ఏర్పడ్డాడు? అందులోనూ ఇప్పుడే అందరూ విజృంభిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? అతనికి ఒకవైపు దాసు, మరొక వైపు నీలిమ కొరకరాని కొయ్యలయ్యారు. నీలిమ గుర్తుకు రాగానే మాథ్యూస్ చెప్పిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. బలవంతంగా వాటిని మనసు నుంచి తప్పించి దాసు మీద కాన్సన్ట్రేట్ చేశాడు.
రంగారావు మాట్లాడుతుంటే శ్రద్ధగా వినడానికి చెవులు రిక్కించాడు క్రాంతివర్మ. దాసు, నిన్ను కాస్త ఇబ్బంది పెట్టినట్లు ఉంటుంది, కానీ మన వాళ్లకు కొంచెం నీ సహకారం అవసరం అయ్యింది. ఒక ముఖ్యమైన కేసులో. నువ్వు తెలివైన వాడివి, అందులోనూ అద్భుతంగా చదరంగా ఆటగాడివి. ఆ వివేక్ మర్డర్ విషయంలో నల్ల శకటం కనపడిన విషయం నేను చెప్పినప్పుడు నువ్వు చేసిన కామెంట్ గుర్తుంది కదూ అన్నాడు. అతని మొహం ప్రసన్నంగా ఉంది. ఎక్కడా ఒక పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు అనిపించట్లేదు. ఒక ఆత్మీయుడు తనకు ప్రాణం లాంటి వ్యక్తితో మాట్లాడుతున్నట్లే ఉంది. అతని వైపు చూసిన దాసు చిన్నగా నవ్వుతూ, గుర్తుంది అన్నాడు. అమ్మయ్య, నీకు గుర్తుంది అంతే చాలు. నీ ఆరోగ్యం సరిగా అయిందని అనుకుంటున్నా. నాకు ఒక సందేహం ఉంది, చెప్పు. మర్డర్ జరిగిన చోట ఒక నల్ల శకటం పెట్టి ఉంది. అది దేనికి సంకేతం? అలా చేసింది హంతకుడేనా అడిగాడు. హత్య చేసింది పురుషుడు అని నిర్ధారణకు వచ్చాడా? నీరసంగా నవ్వుతూ అడిగాడు దాసు. పక్కన ఉన్న వాటర్ బాటిల్ వైపు చెయ్యి చూపించాడు. రంగారావు ఆ బాటిల్ తీసి దాసు చేతికి అందించాడు. క్రాంతివర్మ చటుక్కున మహీందర్ వైపు చూశాడు. దాసు మాటలకు అతని స్పందన ఎలా ఉంటుందో చూడాలని. కానీ మహీందర్ కనురెప్పలు క్షణకాలం కూడా మూయకుండా శ్రద్ధగా గమనించడం చూసి తను కూడా తన చూపులను దాసు ముఖం వైపుకి ఎక్కుపెట్టాడు. అలా ఏమీ లేదే, వాడుకలో అలా వచ్చేసింది. సాధారణంగా మగవాళ్ళు ఇలాంటి నేరస్తులుగా దొరుకుతుంటారు. కోర్స్ స్త్రీలలో కూడా క్రిమినల్స్ హంతకురాలు ఉన్నారనుకో. కానీ ఒక విషయం చెప్పు, హత్య చేసింది స్త్రీయేనా అడిగాడు రంగారావు. అతని ముఖంలో అదే చిరునవ్వు. నేను నీకు ఆ విషయం వివరంగా చెప్పాలంటే నా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి నేను అన్నాడు దాసు. అదేంటి అన్నాడు రంగారావు ఆదుర్దాగా. అది అంతే అన్నాడు దాసు కళ్ళు మూసుకుని. మూసిన రెప్పల కింద అతనికి ఏమి కనిపిస్తుందో తెలియదు, కానీ అతని మొహం నిండా ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించింది. నీకు రక్షణగా మేమంతా లేము అన్నాడు. నా ప్రాణాలకు రిస్క్ ఉన్నా పర్వాలేదు, కానీ నాకు చేతనైంత మీకు ఉపకరించడానికి నేను సిద్ధం అన్నాడు దాసు బాటిల్లోని నీటిని 2 గుక్కలు తాగి. చెప్పండి దాసు గారు. ఈ కేసులో ఎక్కడికక్కడే అడ్డుగోడలు మొలుస్తున్నాయి. ముందుకు వెళ్లే దారి ఏంటో తెలియటం లేదు అన్నాడు క్రాంతి. మహీందర్ మాత్రం తన చూపులను దాసు మీద నుంచి పక్కకి కదలనివ్వట్లేదు. అందర్నీ ఒకసారి పరికించి చూశాడు దాసు. కాసేపు కళ్ళు మూసుకుని నిశ్చలంగా ఉండిపోయాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, ఎవరో తెలివిగా మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు. దేని వెంట మీరు పరుగులు తీస్తున్నారో అది ముఖ్యమైనది కాదు. హత్యల వెనుక పెద్ద ప్రణాళిక ఉంది అన్నాడు దాసు. ఏంటా ప్రణాళిక? ఎందుకు దారి తప్పిస్తున్నాడు అడిగాడు రంగారావు. దారి తప్పించకపోతే తిన్నగా మనం హంతకులను పట్టుకొని కోర్టులో నిలబెట్టే వాళ్ళకి పాటికి శిక్ష వేయించే వాళ్ళం. అందుకే ఎవరైనా సరే దారి తప్పించడానికే చూస్తారు అన్నాడు క్రాంతివర్మ. క్రాంతి, దాసు చెప్పేది పోలీసుల భాష కాదు, చదరంగం భాష. దాన్ని అలా అర్థం చేసుకోకూడదు అన్నాడు రంగారావు గంభీరంగా. అంటే దాసుగారు చెప్పిన దానికి వేరే అర్థం ఉందంటారా అన్నాడు క్రాంతి. అవును, దారి తప్పించేది తమను తాము కాపాడుకోవడానికి కాదు, మరొక పెద్ద దెబ్బ కొట్టడానికి. అది కూడా కాచుకోవడానికి వీలు లేని విధంగా కొట్టడానికి అన్నాడు రంగారావు. 1 నిమిషం పాటు అక్కడ ఎవరూ మాట్లాడలేదు. రంగారావు చెప్పిన మాటలు తమలోకి పూర్తిగా ప్రవేశించడానికి కాస్త సమయం పట్టింది. అతని మాటలు అర్థమైన తర్వాత అనేక ప్రశ్నలు ఉద్భవించాయి. అవన్నీ తలా తోకా లేకుండా వీరవిహారం చేస్తుంటే క్రాంతివర్మ అయోమయంగా అయిపోయాడు. అటువంటి సందర్భాలలో తెలివైన వాళ్ళు చేసే పనిని అతను చేశాడు. మౌనాన్ని ఆశ్రయించాడు. దాసుని మళ్ళీ ప్రశ్నించే బాధ్యత మరొకసారి రంగారావు మీద పడింది. ఆ పెద్ద ప్రణాళిక ఏమిటి దాసు? అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను టార్గెట్ చేయడం ఎందుకు? చదరంగం ఆటలో మనం ఏం చేస్తాం? ఎదురు ప్రశ్నించాడు దాసు. ప్రత్యర్థిని దెబ్బతీయటానికి చూస్తాం. ప్రత్యర్థి అంటే ఎదుటి ఆటగాడి రాజు, మంత్రి మాత్రమేనా అన్నాడు దాసు. కాదు, బంటుతో సహా ఎవరినైనా దెబ్బతీయవచ్చు, కానీ పెద్ద బలాలను దెబ్బతీస్తే మంచిది. మరి మనం చేయాల్సిన తదుపరి ఎత్తును ఎలా నిర్ణయిస్తాము? ప్రత్యర్థి ప్రణాళికను అర్థం చేసుకున్నాక నిర్ణయిస్తామా లేక అంటూ అన్యాపదేశంగా ఆపి రంగారావు వైపు చూశాడు. ప్రత్యర్థి ప్రణాళిక పైన మనం దృష్టి పెట్టం, ఎదుటి బలాలను కాచుకోలేని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాం అన్నాడు రంగారావు. అంటే ఎదుటివారి ప్రణాళిక ఏమిటి అనేది అంత ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏమిటి అంటే మనం దెబ్బ తినకుండా అవతలి వారిని కాచుకోలేని ఎదురు దెబ్బ ఎలా తీయాలి అనే దానిపైనే మనం దృష్టి పెట్టాలి. ప్రత్యర్థుల ఎత్తులు మన దృష్టిని మరల్చడానికి వేసేవి అయ్యుండవచ్చు అన్నాడు దాసు చేతిలోని బాటిల్లోని నీళ్లను మెల్లగా సిప్ చేస్తూ. అతని శరీరం నీరసంగా ఉండటం వల్ల నోరు తడాడిపోయింది.
అలా నీళ్లతో పెదవులు తడుపుకుంటూ మాట్లాడడానికి శక్తి వస్తోంది అతనికి. ఓకే దాసు, ప్రత్యర్థి ప్రణాళిక మనకు తెలియకపోయినా మనం తదుపరి ఎత్తు వేయవచ్చు, ప్రత్యర్థి ఆట కట్టించవచ్చు. కానీ అలా చెయ్యాలంటే మనకు కనీసం ప్రత్యర్థి ఎవరో తెలియాలి కదా అన్నాడు రంగారావు. తొక్కున నవ్వాడు దాసు. అర్థం కానట్లు చూశాడు రంగారావు. క్రాంతికి అంత అయోమయంగా అనిపించింది. దాసు పైన కొంత కోపం కూడా వచ్చింది. మర్డర్ ఇన్వెస్టిగేషన్లో ఈ చదరంగం గోల ఏమిటి? సత్యప్రకాష్ని అరెస్టు చేసి విరగదీస్తే చిన్నప్పుడు తాగిన ఉబ్బుపాల దగ్గర నుంచి అన్నీ కక్కుతాడు అన్నాడు కసిగా. మహేందర్ చిన్నగా తగ్గాడు. రంగారావు, దాసు అతని వైపు చూశారు. దాసు, నీకు పరిచయం చేయలేదు కదూ, క్రాంతి వర్మ నా కొడుకు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆయన మహేందర్, జాయింట్ డైరెక్టర్ సిబిఐ. నీ పైన జరిగిన 2వ అటెంప్ట్ని ముందుగానే పసిగట్టి నీ ప్రాణాలను కాపాడింది ఆయనే. దాసు చేతులు జోడించాడు. ప్రతి నమస్కారం చేశాడు మహేందర్. క్రాంతి కూడా అప్రయత్నంగా చేతులు జోడించాడు. ప్రత్యర్థి ఎవరో తెలిస్తే ఈ ఆట ముగిసిపోతుంది అన్నాడు మహేందర్. అందుకే దాసుగారు నవ్వారు అన్నాడు. రంగారావు కూడా చిన్నగా నవ్వాడు. అవును కదూ అనుకుంటూ. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది అన్నాడు దాసు. అందరూ అతని వైపు చూశారు కుతూహలంగా. ఇక్కడ ప్రత్యర్థి మనకు నేరుగా కనిపించకపోయినా అతను చేస్తున్న పనుల ద్వారా మనం ముందు కదులుతూనే ఉంటాడు. ఎన్నో కదలికలు మన ముందు జరుగుతున్నా మనకు సంబంధించి జరిగేవి తక్కువే ఉంటాయి. అవి నేరుగా ప్రత్యర్థి చేతుల మీదుగా జరగవచ్చు, లేదా మరెవరి ద్వారానో ప్రత్యర్థి జరిపిస్తూ ఉండవచ్చు అన్నాడు దాసు. సరిగ్గా అర్థం కాక తల విదిలించాడు క్రాంతి. మహేందర్ గంభీరంగా తల ఊపాడు, దాసు మాటలతో ఏకీభవిస్తున్నట్లుగా. దాసు, మనం ప్రత్యేకంగా ఏమైనా చేయవలసి ఉంటే చెప్పు అన్నాడు రంగారావు చివరిగా. భయంకరమైన చావుల వెనుక పాపపు ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి అన్నాడు దాసు మహేందర్ వైపు సూటిగా చూస్తూ. కొద్దిసేపు ఆ గదిలో నిశ్శబ్దం మాటలను మంత్రించి మౌనంగా మార్చివేసింది. ఎవరి ఆలోచనలలో వారు లోతుగా కూరుకుపోయారు కొద్ది క్షణాలు. తర్వాత తేరుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి లేచారు. అదే సమయానికి గార్డు తలుపులు కొట్టి లోపలికి వచ్చి డాక్టర్ విజిట్కి వస్తున్నారు అని అనౌన్స్ చేశాడు. వస్తాం దాసు అని చెప్పి బయటకు నడిచాడు రంగారావు. కళ్ళతోనే విష్ చేసి సెలవు తీసుకున్నాడు మహేందర్. నమస్కరించి బయటకు నడిచాడు క్రాంతి. సెక్యూరిటీ వాళ్లకు క్రాంతి మళ్ళీ హెచ్చరికలు జారీ చేశాడు. దాసు సెక్యూరిటీ రిస్క్ ఉన్నంత ముఖ్యమైన ఎవిడెన్స్ అని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నొక్కి చెప్పాడు. నీలిమ వెళ్తున్న బస్ను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత బస్లోని 2 ప్యాసింజర్లను దింపించి వారి స్థానంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ కూర్చున్నారు. దింపేసిన ప్యాసింజర్లను మరొక బస్లోకి ఎక్కించారు. బస్లోని ఇతర ప్రయాణికులకు కూడా తెలియని విధంగా ఆ బస్ను కర్ణాటక పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ బస్ ముందు వెనక 2 పోలీస్ వ్యాన్లు ఎస్కార్ట్గా వెళ్ళాయి. డ్రైవర్కి కానీ సిబ్బందికి కానీ పోలీసులు ఎందుకు ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది తెలియలేదు. మహేందర్కి గంటకి ఆ బస్ కదలికల గురించి సమాచారం అందజేస్తున్నారు. ఉదయానికి బెంగళూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోయింది బస్. అక్కడ నీలిమను రిసీవ్ చేసుకోవటానికి కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళను రిసెప్షన్ కోసం అరేంజ్ చేశారు కర్ణాటక పోలీసులు. తెలతెలవారుతూ ఉండగా నిద్ర లేచిన నీలిమ తన విండో నుంచి బయటకు చూస్తూ గడిపింది. ఆమె దృష్టి డ్రైవర్ పైన పడితే ఆమెకు అదే బస్లో పోలీసులు ఉన్న విషయం, ఆ బస్ ముందు వెనక పోలీస్ వెహికల్స్ ఎస్కార్ట్గా వెళ్తున్న విషయం తెలిసేది. కానీ ఆమె బస్ సిటీలోకి ప్రవేశించిన తర్వాత మెజెస్టిక్ దగ్గర దిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాలని చూస్తూ ఉంది. అది వరకు బెంగళూరులో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండటం వల్ల నీలిమకు బెంగళూరు ఎంతో కొంత పరిచయమే. మెజెస్టిక్ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని ఆమె అనుకునే లోపుగానే బస్ ఒక కళ్యాణ మండపం ముందు ఆగింది. కళ్యాణ మండపం అన్న పేరు చూసి నీలిమకు ఎందుకో ఒక్కసారిగా అనుమానం కలిగింది. భయం మొదలైంది. వెంటనే తల తిప్పి డ్రైవర్ వైపు చూసింది. కానీ అప్పటికే అతను తన వైపు ఉన్న డోర్ తెరుచుకుని కిందకు దిగేశాడు. ఒక్కసారి బస్ అంతా కలియ చూసింది. ఆమె వెనుక వైపు డోర్ దగ్గరగా కూర్చుని ఉన్న పోలీస్ ఆఫీసర్లు బస్ దిగి కింద నుంచున్నారు. అందువలన వాళ్ళు కూడా ఆమె దృష్టిలో పడలేదు. బస్లో ఏదో జరిగి ఉంటుంది, అందుకే బస్ని ఇక్కడికి తెచ్చారు అనుకుని తనకు తానే సమాధానం చెప్పుకుంది. బస్లో ప్యాసింజర్స్ అందరూ ఒకరి వెంటగా ఒకరు దిగుతూ ఉంటే తను కూడా దిగాలి అని అర్థమైంది ఆమెకు. కిందకు దిగిన వారిని ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయిలు పలకరించి లోపలికి తీసుకువెళ్లారు. వారి వైపు పరిశీలనగా చూసిన నీలిమకు ఏమీ అర్థం కాలేదు. అక్కడ జరుగుతున్న ఎక్సర్సైజ్కి తనకి ఏమీ సంబంధం లేదనుకుంది ఆమె. ఆమెలో భయం ఉపశమించింది. తాను ఎక్కిన బస్ ఏదో పెళ్లి వాళ్ళదై ఉంటుంది అని అనుకుంది. కానీ తక్కిన ప్యాసింజర్లు కూడా కొంత కన్ఫ్యూషన్లో ఉన్నట్లు గమనించింది.
కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండబోతున్నాము తాము అన్న ఫీలింగ్ వారిలో కూడా ఉన్నట్లు ఆమె గమనించింది. అనవసరంగా ఎక్సైట్ అవ్వడం వల్ల ప్రయోజనం లేదనుకుని వారు చెప్పినట్లు చేయసాగింది. అక్కడ ఉన్న స్త్రీలందరినీ ఒక క్యూలో కంట్రోల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయిలు. నీలిమను ముందుగా లోపలికి తీసుకువెళ్లారు. తన వెనుకే తక్కిన వాళ్ళు కూడా వస్తారని అనుకుంది. ఆ అమ్మాయిలు మర్యాదగా పిలుచుకుని వెళ్తుంటే తాను ఎటువంటి అనుమానం లేకుండా వారి వెంట వెళ్ళిపోయింది. అక్కడకు వెళ్ళిన తర్వాత ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టి మీరు రిఫ్రెష్ అవ్వండి, ఇప్పుడే వస్తాము అని వెళ్ళిపోయారు వాళ్ళు. నీలిమ ఫ్రెష్ అప్ అయ్యేసరికి కాఫీ సర్వ్ చేశారు. కాఫీ తాగిన తర్వాత ఆమెకు మత్తుగా నిద్ర పట్టింది. అక్కడే ఉన్న బెడ్ పైన ఆదమరిచి నిద్రపోయింది. ఆమె నిద్రపోయిన తర్వాత ఒక అరగంటకు ఒక డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించి చూశాడు. ఎలా ఉంది డాక్టర్ అడిగాడు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్. కండిషన్ స్టేబుల్గానే ఉంది అన్నాడు. ఆమెకు మరో 10-12 గంటల పాటు సెడేషన్ ఉండేలా చూడండి డాక్టర్, ఆమెను హైదరాబాద్కి పంపాలి, స్పెషల్ సెక్యూరిటీలో అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. అలాగే సార్, నేను సెడేషన్ ఇస్తాను, కానీ ఆమెతో పాటు ఒక డాక్టర్, పారామెడికల్ స్టాఫ్ కూడా ఉండాలి. అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైతే ఆమె ఆరోగ్య రక్షణ కోసం డాక్టర్ ఉండడం తప్పనిసరి అన్నాడు. అలా అయితే మీరే రావాల్సి ఉంటుంది, మీతో పాటు మీ స్టాఫ్ని తీసుకురండి, కానీ అవసరం ఉన్నంత మంది మాత్రమే, అనవసరంగా ఎక్కువ మందిని ఈ ఆపరేషన్లోకి ఇన్వాల్వ్ చేయకూడదని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఢిల్లీ నుంచి అన్నాడా సీనియర్ పోలీస్. మహీందర్ తాను నేరుగా ఇన్వాల్వ్ కాకుండా ఆమెను ఇంటర్సెప్ట్ చేయవలసిందని, ఆమెను స్పెషల్గా ట్రీట్ చేసి తమకు సెడేషన్లో ఉండగా పంపించాలని సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పించాడు. తాము హ్యాండ్ ఓవర్ చేయవలసింది మహీందర్కి అని వాళ్ళకు అర్థమైంది. దానితో ఆమె గురించి ఒక అవగాహన వచ్చింది ఆ పోలీసులకి. అయితే వాళ్లకు అర్థం కానిది ఏమిటి అంటే ఆమె దృష్టిలో పోలీసులు ఎవరూ ఉండకూడదని ఎందుకు చెప్పారు, ఆమెను పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎందుకు తీసుకువెళ్ళవద్దన్నారు, బయటి వ్యక్తులతో మాత్రమే ఆమెను డీల్ చేయమని ఎందుకు చెప్పారు. అయినా తమ సందేహాలను తమలోనే దాచుకుని తమకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. మాథ్యూస్ ఆమె కేసు వివరాలు చూసిన తర్వాత ఏరియా డీలో జరిగిన దృగ్భ్రమ గురించి విన్న తర్వాత అతని ఉద్దేశంలో నీలిమిన్నాగు ఒక దృగ్భ్రమ మాత్రమే, నీలిమ మాస్ హిప్నటైజ్ చేసింది అన్న నిర్ధారణకు వచ్చారు. ఆమె అలా మాస్ హిప్నటైజ్ చేయగలిగే కెపాసిటీ గల వ్యక్తి అయితే ఆమెను జాగ్రత్త అవస్థలో హ్యాండిల్ చేయడం చాలా కష్టమని మహీందర్కి చెప్పాడు. బాగుంది కదండి స్టోరీ. ఫస్ట్ క్రైమ్ థ్రిల్లర్గా, తర్వాత సైకలాజికల్ ఇష్యూతో మొదలయ్యి మెల్లగా ఒక నీలిమిన్నాగు ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఒక నిధి అన్న టాపిక్ రావటం. మియా 1 2 3 4 5 గారు ఇప్పుడు హ్యాపీగా స్నేక్కి సంబంధించిందేమో అని అనుకున్నారు కదా, స్నేక్ ఎంటర్ అయింది మీ విష్ ప్రకారం. అలాగే ఈ నవల నేను కూడా ఫస్ట్ టైం చదువుతున్నానండి, ఇదివరకు ఎప్పుడు చదవలేదు. ఆల్రెడీ చదివిన వాళ్ళకు పెద్ద థ్రిల్గా అనిపించదు, కానీ ఫస్ట్ టైం వినే వాళ్ళకైతే మాత్రం మంచిగానే అనిపిస్తుంది. మేబీ ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో ఈ నవల అయితే క్లోజ్ అయిపోతుంది అండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు